హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. సే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. చెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మా చెరిష్ బర్త్డే వచ్చేసిందండి. December 20th వాడి బర్త్డే. సో ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం క్రిస్మస్ వచ్చేస్తుందేమో ఏమనుకోకండి. ఎందుకంటే ఆ తర్వాత చాలా టయర్డ్ అయిపోయాము. కొంచెం నేను రెస్ట్ తీసుకున్న తర్వాతే ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను అనమాట. చెర్రీ లేచిన తర్వాత ఇలా కొంచెం సర్ప్రైజ్ చేసిన తర్వాత ఇక స్నానం చేయించడమే నెక్స్ట్. కాబట్టి సూర్యుడు కూడా బగబగం అంటున్నాడు. మీకు ఎక్కువ కనిపించట్లేదు, బట్ నిజంగానే చాలా ఎక్కువ ఎండ ఉందండి. సో ఇలా బయట స్టూల్స్ వేసి ఇద్దరిని కూర్చోబెట్టి కాస్త అభ్యంగ స్నానం చేయించాం అనమాట. అదేంటంటే కొంచెం ట్రెడిషనల్లో ఉందన్నమాట, అందుకని అలా చేస్తున్నాము. పసుపు కుంకుమ నూనె తెచ్చుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టడం చాలా పెద్ద పని అయిందండి. ఎందుకంటే సహజత కూర్చున్నాడు, కానీ చరిష్కి అది వెయ్యొద్దంట ఏడ్చాడు. చాలా విన్యాసాలన్నీ చేశాడనమాట. వాడిని బ్రతిమలాడి ఇది చూడుగో నీకు ఇలా చేస్తున్నాము అది ఇది అని డాడీ చెప్తూ ఉంటే అనమాట నేను ఇంకా ఫాస్ట్గా చేయించాను అనమాట. సో నాకు పెద్దగా ఐడియా లేదు, నాకు తెలిసినంత మాత్రం నేను అలా చేశాను. సో ఇలా ఒంటికి కాస్త పసుపు అంటే పూర్తిగా రాయాలి, బట్ అంత రాయలేము కాబట్టి వీళ్ళు ఎలాగా రాయించుకోరు కాబట్టి కొంచెం ఇలా రాశాను అనమాట. సహజ్కి బాగా అలవాటైపోయింది కాబట్టి వాడు ఈజీగా చేయించుకున్నాడు. అంటే ఈరోజు బర్త్డే ఏదో ఉంది అందుకని ఇలా చేస్తుంది మా అమ్మ అని వాడికి అర్థమైపోయింది. బట్ చెరిష్కి అయితే కొత్తగా ఈ చిరాకు అయిపోతున్నాడు అనమాట. ఫస్ట్ టైం అంటే 1 year కదా, పెద్దగా తెలీదు. అప్పుడు పెద్దగా ఏమీ అంత ఐడియా లేదనమాట వాడికి. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఏంటి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇదంతా రాసేస్తుంది మా అమ్మ, మా అన్నయ్యకి కూడా ఎందుకు రాసేస్తుంది, నాకు కూడా ఎందుకు రాయలేదు అన్న టైప్లోని ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు అనమాట. ఇలా పసుపు రాసి ఆ తర్వాత తలకి ఆయిల్ పెట్టానండి. సో ఇలా తలంతా ఆయిల్ పెట్టి మర్దన చేయాలి యాక్చువల్గా అయితే. సో ఇలా కొంచెం ఆయిల్ పెట్టాను. ఎక్కువ చేయించుకోరు కదండి ఇప్పుడు. ఆ తర్వాత బొట్టు పెట్టేశాను. బట్ ఎంత వీలైతే అంత మనం ఇలా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటే పిల్లలు కూడా అది అలవాటు పడతారనమాట, చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇన్ ఫ్యూచర్ మనకి ఇబ్బంది ఉండదు. ఏదైనా చెయ్యాలి అన్న అప్పుడు ఏదో కొత్తగా చిరాకు ఫీల్ అవుతూ ఉండకుండా హ్యాపీగా ఇష్టంగా చేయించుకుంటారనమాట. సో వీడికి అవన్నీ చేస్తూ ఉంటే సంతోషం వచ్చిందనమాట సడన్గా చెరీష్కి. నేను చేశాక ఆ తర్వాత వాళ్ళ డాడీ చేశారు, ఆ తర్వాత వాళ్ళ తాతగారు కూడా చేశారనమాట. యాక్చువల్గా ఇబ్బంది పెడతారేమో అనుకున్నాం, కానీ బాగానే ఇష్టంగానే చేయించుకున్నారండి. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చారనమాట. ఆవిడ కూడా చక్కగా అక్షింతలు వేసి
ఆవిడ కూడా పిల్లలిద్దరిని ఆశీర్వదించారు. పెద్దవాళ్ళు ఇలా ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది కదండి, మనకి కూడా మన పిల్లలకి కూడా బాగుంటుంది కదా. సో ఈవినింగ్ యాక్చువల్గా చిన్న అరేంజ్మెంట్ ఉందన్నమాట. దానికోసం ఆవిడ వచ్చి చెప్పారనమాట, నేను త్వరగా వస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడానికి వచ్చారనమాట. సో ఇలా దేవుడికి హారతి ఇచ్చేసి తర్వాత వీళ్ళిద్దరికీ హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. హారతి తీసుకోమంటున్నాను. దీని తర్వాత స్నానం చేయించానండి. పొద్దున్నంతా నార్మల్గానే ఉంచాను, నార్మల్ ఫుడ్డే పెట్టాను. ఎందుకంటే సాయంత్రం అంటే ఈ టైంలో పార్టీ ఉంది. సో అందుకే ఏది పడితే అది తినేస్తారు కదండి పిల్లలు. సో పొద్దున్న జాగ్రత్తగా ఉంచానన్నమాట, వాళ్ళని చాలా సెన్సిటివ్గా చూసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయింది, ఇక్కడ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి అన్నమాట. మేము ముందే ఇవన్నీ బుక్ చేసుకున్నామండి. సో చెరిష్ పేరుతో ఇలా బాస్ బేబీ థీమ్తో ఇలా అరేంజ్ చేయించుకున్నాము. సో పెద్దగా హంగామా చేయలేదండి, సింపుల్గా మా సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్తోనే అలా చేసుకున్నాం అన్నమాట. సో నేను ఆల్రెడీ థీమ్ చెప్పేసానండి, బాస్ బేబీ ఉండాలి అండ్ దానికి మాత్రం కలర్ఫుల్గా ఉండాలి, ఇలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో నాకు బలూన్స్ ఉండాలని చెప్పేసాను అనమాట. సో అందరూ వచ్చేసారు. సో ఇక ఇలా ఫొటోస్ అవి తీయించుకున్నాము అండ్ ఆ తర్వాత కేక్ కట్ చేసాము. సో సహర్ష్ ఫ్రెండ్స్ అందరూ చెరిష్ బర్త్డేకి వచ్చారండి. సో పిల్లలు ఎక్కువ అయ్యారు. ఆ పిల్లలందరూ కలిసి చక్కగా పాడుతూ ఉంటే ఎంత కలకల్లా ఆడిందంటే, నాకు ఇలా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఏదైనా సరే నా జీవితంలో ఉండే సంతోషం అందరితో కలిసి చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో దానికోసం నేను ఎంత టైం అయినా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే లైఫ్ అనేది అందరితో కలిసే, మనం ఒక్కరు ఒంటరిగా ఉంటాము, మనమే ఏదో చేసుకుంటాము అంటే మాత్రం అది అసలు లైఫే కాదండి. నా దృష్టిలో అయితే మాత్రం అందరితో కలిసి సంతోషంగా చేసుకుంటే అది వేరేలా ఉంటుందన్నమాట. ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం అండి, పిల్లల బర్త్డే అన్నప్పుడు కంపల్సరీ మా హస్బెండ్ ఒక 5,000 to 10,000 మధ్యలో ఉన్ని సో ఎవరికైనా డొనేట్ చేసి వస్తారనమాట. సో ఆ డొనేషన్తో వాళ్ళు ఆ రోజు ఫుడ్ అది అరేంజ్మెంట్స్ అవి చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి చేసుకోపోయినా మా మట్టు మేము ఇలా మా వాళ్ళతోని మేము అలా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదొక హ్యాపీనెస్ అని నా ఉద్దేశం. సో అలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కాదని నేను అనను. బట్ ఇది కూడా నా దృష్టిలోని ఇది కూడా ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో ఇలా అందరూ వచ్చారు, అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు, అందరూ బ్లెస్ చేశారు. నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. ఎందుకంటే నా ఫ్యామిలీ వీళ్ళందరూ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళొక ఫ్యామిలీ లాగా. సో అందరూ కలిసిపోయి అందరూ ఒకే చోట కలిసి కూర్చొని మాట్లాడి తింటూ కొన్ని జోక్స్ వేసుకుంటూ ఒకరు ఏవో వ్యూస్ షేర్ చేసుకుంటూ పిల్లలందరూ ఆడుకుంటూ అసలు ఆ డే ఆ టైం కూడా అసలు చాలా ప్రెషియస్ అండి నాకైతే మాత్రం. నేను అలాగే హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక నా ఫ్రెండ్స్ కూడా మేము తినేస్తున్నాము, నువ్వు ఇంకా రావట్లేదు అని అడుగుతున్నారు. నాకు భలే సరదాగా అనిపించింది. సరే వస్తున్నానని చెప్పాను. ఇక్కడ ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా మంచివాళ్ళు. సో వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా మాకు వస్తాయి కదా, అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా ఫుడ్ అండి. సో నేను ముందే చెప్పాను, ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళకి ప్యూర్ సౌత్ ఇండియన్ థాలీ అంటే చాలా ఇష్టము. సో అది బుక్ చేయాలి అని చెప్పి మా హస్బెండ్కి చెప్పానమాట. సో అందుకే ఇది సౌత్ ఇండియన్ థాలీ బుక్ చేసాము. బర్త్డే ముందు రోజు వెళ్ళి ఈ కేకే ఆర్డర్ చేసామండి. సో ఈ కేక్ మీద ఇలా కిందన చెరిషన్ రావాలని చెప్పామన్నమాట. సో బాస్ బేబీ అనే ఒక థీమ్ తీసుకుందాం అని అనుకున్నాం. ఇది లాస్ట్ టైమ్ చెరిష్ కోసమే చేసిన అదనమాట బ్యాక్డ్రాప్. లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇలా కొన్ని మాకు బ్యాక్డ్రాప్స్ పంపించారు అతను. సో అవన్నీ చూసి ఇదైతే నాకు చాలా నచ్చిందండి అసలు. బట్ ఇలా చూసి ఆ తర్వాత పిల్లలదంటే మనం ఇలా అనుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పి ఆ టైప్లోనే చేయించుకున్నాము. అండ్ ఇదిగో
చెరిష్ బర్త్డే కార్డ్ అనమాట ఇది. ఇలా జరిగిందండి చెరిష్ బర్త్డే. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.